స్టాక్ మార్కెట్ న్యూస్ 25 ఏప్రిల్ 25కు స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాలను మనం గమనించినట్లయితే దాదాపు అన్ని సూచికలు నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్నటి మార్కెట్లోనే దీనికి సంబంధించిన సిగ్నల్స్ కొన్ని మనకు అందినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈరోజు ఉదయం మార్కెట్లు కొంత పాజిటివ్గా ప్రారంభమైనప్పటికీ మొదటి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ పాజిటివ్నెస్ కనబడ్డది. అయితే ఒక్కసారిగా ఆ తర్వాత మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఒక దశలో నిఫ్టీ 24,365 హైయెస్ట్ పాయింట్కు చేరింది. కానీ ఆ తర్వాత దాదాపు 500 పాయింట్స్ డిక్లైన్ అయ్యి 207 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెన్సెక్స్, ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక, ఇది దాదాపుగా 588 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 537 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ ప్యాక్ 50లో నిఫ్టీ ఉన్నటువంటి 50 స్టాక్స్లో మనం చూసినప్పుడు 8 స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మిగిలిన 42 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అందులో ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్యుఎల్ వంటి స్టాక్స్ మనం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్లుగా చెప్పవచ్చు. మొత్తం ట్రేడ్ అయినటువంటి స్టాక్స్లో 455 స్టాక్స్ అడ్వాన్సెస్ గాను, 2,428 స్టాక్స్ డిక్లైన్స్ గాను ట్రేడ్ అవ్వడం జరిగింది. 25 స్టాక్స్ ఈరోజు 52 వీక్స్ ఐని క్రాస్ చేయడం జరిగింది. 19 స్టాక్స్ 52 వీక్ లోను టచ్ చేయడం జరిగింది. ఈరోజు ట్రేడ్ అయినటువంటి స్టాక్స్లో మనం టాప్ గెయినర్గా చూసినప్పుడు ఎస్బీఐ లైఫ్ 5.15%తో టాప్ గెయినర్గా చెప్పవచ్చు. అదేవిధంగా థైరోకేర్ ఒక 5% పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు మనం మార్కెట్ను పరిశీలించినప్పుడు గెయినర్లుగా ఉన్నటువంటి స్టాక్స్లో అన్ని రంగాలకు సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకమైన సెక్టార్లో నుంచి స్టాక్స్ కాకుండా మిక్స్డ్ అన్ని రంగాల నుంచి మెరుగైన పనితీరును కొన్ని స్టాక్స్ కనబరిచాయి. టాప్ లూజర్స్ చూసినప్పుడు మోతీలాల్ ఓస్వాల్, యాంజల్ వన్, అదానీ గ్రీన్, సెయింట్ వంటి స్టాక్స్ నష్టపోయిన స్టాకుల్లో కొన్ని. అయితే మార్కెట్ నష్టాలతో ఈరోజు ముగిసింది. ఈరోజు మరియు రేపు తమ యొక్క ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తాయి. అందులో ప్రధానంగా అతుల్ కంపెనీ, డిసిసిబి బ్యాంకు, ఓఎఫ్ఎస్ఎస్, రిలయన్స్, అవెంటెల్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇండియా సిమెంటు, ఎంఆర్పిఎల్ వంటివి మనం కొన్ని స్టాక్స్గా మనం చెప్పవచ్చు. ఇది ఈరోజుటి స్టాక్ మార్కెట్ న్యూస్. థ్యాంక్ యూ.